ఆదివారం నుంచి స్టార్ట్ కాబోతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 3 వన్డేల సిరీస్లో నిజానికి మనం ఆడబోతుంది రియల్ న్యూజిలాండ్ టీంతో కాదు. ఇది న్యూజిలాండ్ బి టీం, ఇంకా మాట్లాడితే డి టీం. కావాలంటే ఒక్కసారి వాళ్ళ స్క్వాడ్ చూడండి. కేన్ మామ లేడు, ఆ తర్వాత రచిన్ రవీంద్ర లేడు, శాంట్నర్ లేడు, మ్యాట్ హెన్రీ కూడా లేడు. వీళ్ళెవ్వరూ లేకుండా ఎవరెవరో పిల్ల బచ్చా ప్లేయర్లని ఇండియా టూర్కి పంపించింది కివీస్ క్రికెట్ బోర్డ్. దీనికి కారణం T20 వరల్డ్ కప్ 2026. ప్రస్తుతం కేన్ మామ సౌత్ ఆఫ్రికాలో T20 లీగ్ ఆడుతున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా సౌత్ ఆఫ్రికా లీగ్ లేదంటే బిగ్ బ్యాష్ లీగ్ ఆడుకుంటూ T20లపై బాగా ఫోకస్ పెట్టారు. అందుకే ఇప్పుడు ఈ బి టీంతో మనం ఆడబోతున్నాం. సో దీనివల్ల ఈ పిల్ల బచ్చా టీంపై మనం జస్ట్ గెలిస్తే సరిపోదు, బ్లాక్ క్యాప్స్కి పోయించేయాలి, వైట్ వాష్ చేయాలి. ఒక్క మాటలో చెప్తే అప్పుడే మన సత్తా ఏంటో తెలిసేది. అయితే కామన్గా టీమిండియా గెలిస్తే హ్యాపీనే, కానీ ఆ గెలుపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాట్ నుంచి వస్తే ఆ మజానే వేరు. అందుకే ఈ సిరీస్ గెలుస్తామా లేదా అనే టెన్షన్ కంటే రోకోని ఎప్పుడెప్పుడు మళ్ళీ టీమిండియా జెర్సీలో చూస్తామా, వాళ్ళిద్దరూ 6లు 4లు కొడుతుంటే ఆనందంతో ఎగిరి గంతులేస్తామా అనే చాలామంది ఫ్యాన్స్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. అందులోనూ వరల్డ్ నెంబర్ 1 వన్డే బ్యాటర్గా రోహిత్ శర్మ, నెంబర్ 2 బ్యాటర్గా కోహ్లీ ప్రమోట్ అయిన తర్వాత ఆడుతున్న మ్యాచ్ కావడంతో వాళ్ళిద్దరూ క్రీజ్లో దిగి కివీస్ బౌలర్లని దంచి కొడుతుంటే చూడాలని ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.